ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది. నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును కాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. స్ఫురణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము. మొదటివాడును కడపటివాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును. అయినను నీవు ధనవంతులవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుతును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము. వాడైన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ్యును వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలే నికోలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. తుయితైరలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము. అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీను నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును.
మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయతైరులో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొనుచున్న వారందరితో మీపైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనండి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేగువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.